వెల్కమ్ టు చైతన్య ఇన్స్టా పోలీస్ దిల్సుఖ్ నగర్ హైదరాబాద్. సో మనకి ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. అటవీ శాఖలో ఉద్యోగాల భర్తీ చేపట్టాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు అధికారులను అయితే ఆదేశించారు. అంటే మనకి త్వరలో ఇక్కడ ఏంటంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అదేవిధంగా మనకి ఇంకా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే మనకి విడుదలయ్యే అవకాశాలు మనకి బాగా కనిపిస్తున్నాయి. కనుక సో ఎస్టర్డే జరిగిన మీటింగ్లో పక్కన మనకి చూస్తుంటే మనకి ఇక్కడ సో మంత్రివర్యులు గారు ఉన్నారు, మంత్రి సురేఖ గారు, సో అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు. సో అధికారులు ఏమైనా ఆదేశించారంటే సో అటవీ శాఖలో ఉన్నటువంటి ప్రమోషన్స్ని, నెక్స్ట్ అటవీ శాఖలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఏవైతే మనకి పోస్టులు రిమైనింగ్ ఉన్నాయో వాటిని ఫిల్ చేద్దాం అనుకుంటున్నారు. సో మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే మనకి దాదాపుగా ఇక్కడ మనకి వచ్చిన న్యూస్ ప్రకారం అయితే ఇక్కడ 2000 పైన మీకు ఓవరాల్ గా అయితే 2000+ జాబ్స్ తో ఈ యొక్క నోటిఫికేషన్, భారీ నోటిఫికేషన్ అనేది అటవీ శాఖలో రిలీజ్ కాబోతుంది. ఎందుకంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు 2017లో చివరిసారిగా ఈ యొక్క ఎఫ్బిఓ, ఎఫ్ఆర్ఓ, ఎఫ్ఎస్ఓ సంబంధించిన ఎగ్జామినేషన్ సో 3 ప్రశ్నాపత్రాలతో, అంటే ఎఫ్బిఓకి సెపరేట్ ఎగ్జామ్, ఎఫ్ఆర్ఓ సెపరేట్ ఎగ్జామ్, ఎఫ్ఎస్ఓ సెపరేట్ నోటిఫికేషన్ తో మనకి 3 నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఎగ్జామ్ కండక్ట్ చేశారు. అదేవిధంగా ఇప్పుడు మనకి 2025వ సంవత్సరంలో కూడా మనకి ఇప్పుడు ఈ యొక్క ఎఫ్బిఓ నోటిఫికేషన్, అదేవిధంగా ఎఫ్ఆర్ఓ నోటిఫికేషన్, ఎఫ్ఎస్ఓ ఇంకా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళు, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా ఇది ఫారెస్ట్ శాఖలో అద్భుతమైన అవకాశం అండి. మనకి 2000 పైన సో పోస్టులతో మనకి నోటిఫికేషన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. కనుక ఇది ఖచ్చితంగా ఈ యొక్క ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. 2 పేపర్లు ఉంటాయి. ఒక పేపర్ జనరల్ మ్యాథ్స్ ఉంటుంది, మరొక పేపర్ వచ్చి జనరల్ నాలెడ్జ్ అని చెప్తా ఉన్నాడు, అంటే జనరల్ స్టడీస్ పార్ట్ మీకు ఉంటుంది. అంటే 2 కలిపి మార్నింగ్ ఒక పేపర్ సో 100 మార్క్స్ ఉంటుంది, మధ్యాహ్నం ఒక పేపర్ 100 మార్క్స్ ఉంటుంది. 2 పేపర్లో వచ్చిన స్కోర్ని బట్టి ఇక్కడ మీకు ఏంటంటే ఈ యొక్క ఎఫ్బిఓ, ఎఫ్ఆర్ఓ, ఎఫ్ఎస్ఓ యొక్క సంబంధించిన పోస్ట్ ఉంటుంది. సో చిన్న వాకింగ్ టెస్ట్ లాంటిది అయితే పెట్టడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి సో మీరు ఈ యొక్క ఎఫ్బిఓ, ఎఫ్ఆర్ఓ, ఎఫ్ఎస్ఓ కోసం కొంచెం ఫోకస్డ్గా, సీరియస్గా ప్రిపేర్ అయితే చాలా ఈజీగా ఈ యొక్క 2000 పోస్ట్లో ఒక జాబ్ మీకు తెచ్చుకోవడం చాలా ఈజీ అవుతుంది. సో చైతన్య ఇన్స్టా పోలీస్లో మీకు ఇక్కడ మెయిన్గా ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను చూడండి. గ్రూప్ 1 to 4కి సంబంధించినటువంటి బ్యాచ్ అనేది ఈ యొక్క 18th ఆగస్ట్ రోజు నూతన బ్యాచ్ అనేది ప్రారంభిస్తున్నాం. సో దానికి అడ్మిషన్స్ తీసుకోవాల్సిన వారు ఇక్కడ ఏదైతే వీడియోలో స్క్రోల్ అవుతుందో ఆ యొక్క నెంబర్కి మీరు సో కాల్ చేసి సో మిగతా డీటెయిల్స్ అన్ని కూడా ఫీజు వివరాలు మీరు పొందవచ్చు. అదేవిధంగా ఎక్స్క్లూజివ్గా సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, అదేవిధంగా పోలీస్ కానిస్టేబుల్ సంబంధించిన సెపరేట్ బ్యాచ్ అనేది ఈ యొక్క మండే రోజు మీకు సో 18th ఆగస్ట్ రోజు స్టార్ట్ అవుతుంది. కనుక సో మీరు 17th ఆగస్ట్ లోపు అడ్మిషన్ తీసుకొని ఈ యొక్క నూతన బ్యాచ్ లో ప్రారంభించుకోండి. అంటే త్వరలో మనకి ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ యొక్క నూతన సో నోటిఫికేషన్ కూడా మనకి వచ్చే అవకాశం మనకి కనిపిస్తుంది. సో మనం ఇక్కడ ఈ యొక్క వీడియో ద్వారా మనం ఇక్కడ మెయిన్ గా ఏంటంటే ఈ యొక్క ప్లేన్ జామెట్రీ అండ్ అదేవిధంగా స్టాటిస్టిక్స్ లో మనం కాంప్రహెన్సివ్ టెస్ట్ 1 కండక్ట్ చేసామండి. ఆ కాంప్రహెన్సివ్ టెస్ట్ 1 అనేది 50 క్వశ్చన్స్ తో ఇవ్వడం జరిగింది. సో స్టాటిస్టిక్స్ లో 25 క్వశ్చన్, ప్లేన్ జామెట్రీలో 25 క్వశ్చన్స్ తో మనం 50 క్వశ్చన్స్ తో ఎగ్జామ్ పెట్టాము. నేను ఇప్పుడు ఈ యొక్క పార్ట్ 4 వీడియో ద్వారా సో 31వ ప్రశ్న నుంచి 40వ ప్రశ్న వరకు ఈ యొక్క వీడియో ద్వారా మీకు ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. అదేవిధంగా మనకు ఫ్రైడే కూడా మనం కాంప్రహెన్సివ్ టెస్ట్ 2 అనేది సో అర్థమెటిక్, స్టాటిస్టిక్స్, ప్లేన్ జామెట్రీ, అంటే ఇప్పుడు ఏపీ వాళ్ళకి, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళకి ఎఫ్బిఓ అండ్ ఏపీ యొక్క ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా మెయిన్స్ ఎగ్జామ్ కూడా ఉంటుంది. కనుక దాంట్లో దృష్టిలో పెట్టుకొని అర్థమెటిక్, స్టాటిస్టిక్స్, ప్లేన్ జామెట్రీ మీద సో కాంప్రహెన్సివ్ టెస్ట్ 2 అనేది మళ్ళీ మీకు కండక్ట్ చేయడం, ఫ్రైడే అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత వాటికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. మొదటగా 31వ ప్రశ్న. ద యాంగిల్ బైసెక్టర్స్ ఆఫ్ ఏ పారలలోగ్రామ్ ఫార్మ్ ఏ అంటున్నారండి. సో ఆప్షన్ 1 పారలలోగ్రామ్ అంట, సెకండ్ ఆప్షన్ రాంబస్, థర్డ్ ఆప్షన్ రెక్టాంగిల్, ఫోర్త్ ఆప్షన్ స్క్వేర్ అంటున్నాడు. సమాంతర చతుర్భుజంలోని కోణ సమద్వికరణ రేఖలు ఏ పటాన్ని ఏర్పరచును. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎప్పుడు కూడా మీరు గుర్తుంచుకోండి, ఒక పారలలోగ్రామ్ తీసుకున్నప్పుడు ఆ యొక్క పారలలోగ్రామ్స్ లో యాంగిల్ బైసెక్టర్స్ ని సో కలిపినప్పుడు ఏమి వస్తుందంటే ఏర్పడే పటం ఏమవుతుందంటే దీర్ఘ చతురస్రం అవుతుంది. ఇది ఒక స్టేట్మెంట్ అండి, గుర్తుంచుకోండి. ద యాంగిల్ బైసెక్టర్స్ ఆఫ్ ఏ పారలలోగ్రామ్ ఫార్మ్ ఏ రెక్టాంగిల్. సో దీర్ఘ చతురస్రాన్ని ఏర్పరుస్తుంది అని చెప్పి మనం మాట్లాడుతూ ఉంటాం. అంటే మనం సింపుల్ గా చెప్పాలంటే ఒక డయాగ్రామేటిక్ గా సో మనం ఈ విధంగా డ్రా చేద్దాం. సో దీంట్లో మనం యాంగులర్ బైసెక్టర్స్ అంటున్నాడు కాబట్టి సో ఇలా ఒక లైన్ తీసుకుందాం. ఇది ఒక నెక్స్ట్ వన్, ఇది ఒక లైన్ తీసుకుందాం. అదే విధంగా సో ఇక్కడ ఒక లైన్ తీసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ ఒక సో లైన్ తీసుకుందాం అండి. సో ఇక్కడ వచ్చే పటం ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఆకారం అనేది ఎగ్జాక్ట్లీ మెజర్మెంట్ తీసుకోలేదు కనుక ఇక్కడ వచ్చే పటం ఏమవుతుంది అంటే సో రెక్టాంగిల్ అవుతుంది. కాబట్టి ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, సో ద యాంగిల్ బైసెక్టర్స్ ఆఫ్ ఏ పారలలోగ్రామ్ ఫార్మ్ ఏ రెక్టాంగిల్. సో దీర్ఘ చతురస్రం వస్తుందని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. సో డయాగ్రామ్ ఇక్కడ నీట్ గా రాకపోవచ్చు, బట్ అక్కడ లోపల వచ్చే పటం ఏంటంటే రెక్టాంగిల్ అని తీసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్.
ఇన్ ద గివెన్ ఫిగర్ ఏబిసిడి ఇస్ ఏ పారలలోగ్రామ్. అంటే ఇక్కడ మనకి ఇది సో ఒక పారలలోగ్రామ్ అని చెప్పి మనకి ఫిగర్ గురించి చెప్తా ఉన్నాడు. సో పారలలోగ్రామ్ అనగానే దాని యొక్క ప్రాపర్టీస్ ఏంటన్న విషయం మనకి ఐడియా ఉండాలి. సమాంతర చతుర్భుజం మనం క్లాస్ రూమ్ లో ఆల్రెడీ చెప్పుకున్నాం కాబట్టి వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ద పారలలోగ్రామ్ తీసుకున్నప్పుడు ఏమని చెప్తా ఉంటామండి, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ లెంగ్త్ ఉంటాయి, ఆపోజిట్ సైడ్స్ ఆర్ పారలల్ అని చెప్తాం. ఈ యొక్క సైడ్ అనేది ఈ యొక్క సైడ్ కి ప్యారల్ గా ఉంటది, ఇక్కడ ఉన్నటువంటి సైడ్ అనేది ఈ సైడ్ కి ప్యారల్ గా ఉంటది అని చెప్తున్నాం. ఈ రెండు కూడా సేమ్ లెంగ్త్ ని కలిగి ఉంటాయని చెప్తున్నాం. ఇది సేమ్ లెంగ్త్ ని కలిగి ఉంటాయని చెప్పి మనం మాట్లాడుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్ ఆపోజిట్ యాంగిల్స్ కూడా ఏ విధంగా ఉంటాయంటే సో ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఆల్సో ఈక్వల్ అండి. కాబట్టి ఇక్కడ 75 డిగ్రీస్ ఉందంటే ఇక్కడ కూడా మనం జనరల్ గా 75 డిగ్రీ చెప్పాలి. కానీ ఇక్కడ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే బిఏడి వాల్యూ ఎంత చెప్పమంటున్నాడండి. మరి బిఏడి వాల్యూ ఎంత చెప్పమంటున్నాడు కాబట్టి ఇక్కడ మనం ఇక్కడ బిఏడి వాల్యూ అన్నప్పుడు ఇక్కడ బిఏడి అన్నప్పుడు ఈ యొక్క పార్ట్ అండి, ఈ యాంగిల్ గురించి మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ లో క్వశ్చన్ అడుగుతూ ఉన్నాడు. ఒకసారి చూడండి, ఇక్కడ 45 డిగ్రీస్ ఉంది అంటే డెఫినెట్ గా ఇక్కడ ఉండే యాంగిల్ కూడా 45 డిగ్రీస్ అవుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఏడిబి అనే ఒక ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు ఈ యొక్క ఏడిబి ట్రయాంగిల్ లో ఇది 75 డిగ్రీస్, ఇది 45 డిగ్రీస్ అంటే మనం 180 డిగ్రీస్ లో నుంచి ఈ యొక్క 75 డిగ్రీస్ ని అండ్ సమ్మేషన్ ఆఫ్ 45 డిగ్రీస్ మనం సబ్ట్రాక్ట్ చేద్దామండి. అప్పుడు మనకి 180 డిగ్రీస్ నుంచి మనం ఇక్కడ 120 డిగ్రీస్ సబ్ట్రాక్ట్ చేస్తే మనకు వచ్చే యాంగిల్ ఎంత అంటే 60 డిగ్రీస్. ఎందుకంటే ఇక్కడ ఏడిబి అనేది ఒక త్రిభుజం అవుతుంది, ఒక ట్రయాంగిల్ అవుతుంది. అందులో ఇది 75 డిగ్రీ, ఇక్కడ 45, ఇక్కడ కూడా 45 కనుక ఈ రెండు డైరెక్షన్ 120 అయినప్పుడు ఇక్కడ వచ్చే యాంగిల్ ఎంత అంటే 60 డిగ్రీస్ అండి. కాబట్టి అడుగుతుంది ఏంటంటే సో యాంగిల్ సో సిబిడి వాల్యూ ఎంత చెప్పమని చెప్పి అడుగుతా ఉన్నాడు. యాంగిల్ సిబిడి అంటే ఇక్కడ యాంగిల్ సిబిడి అన్నప్పుడు ఇక్కడ యాంగిల్ చెప్పాలి. మరి ఈ యాంగిల్ 60 డిగ్రీస్ అయినప్పుడు ఇక్కడ వచ్చే యాంగిల్ కూడా ఏమవుతుందంటే 60 డిగ్రీసే వస్తుంది. ఎందుకు 60 డిగ్రీస్ అంటే సో పారలలోగ్రామ్ లో ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ కాబట్టి ఇది 75 డిగ్రీస్ అయినప్పుడు ఇక్కడ 75 డిగ్రీస్ వస్తుంది. మరి ఇది 45 అయితే 45 75 120, 120 ప్లస్ 60 180 అవ్వాలి. కాబట్టి సో డెఫినెట్ గా యాంగిల్ సిబిడి ఇజ్ ఈక్వల్ ఎంత అంటే 60 డిగ్రీస్ చెప్పాలి. యాంగిల్ సిబిడి ఎంత ఉందో ఇక్కడ యాంగిల్ బిడిఏ కూడా అంతే ఉంటుంది. ఇక్కడ 60 డిగ్రీస్ ఉంటే ఇక్కడ 60 డిగ్రీస్, ఇక్కడ 45 ఉంటే ఇక్కడ 45. నా టోటల్ టుగెదర్ చూడండి, ఇది 105 డిగ్రీస్ అయితే ఇది 105 డిగ్రీస్ అవుతుంది, ఇది 75 అయినప్పుడు ఇది కూడా 75 అవుతుంది. నెక్స్ట్ వన్ అడ్జసెంట్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ. ఇక్కడ 75 ప్లస్ 105 అండి కలిపితే 180 డిగ్రీస్ అవుతుంది. 75 ప్లస్ 105 అనేది 180 డిగ్రీస్ అవుతుంది. సో ఇన్ ఏ పారలలోగ్రామ్ ద అడ్జసెంట్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ అంటే పక్క ఉన్న కోణాలని ఆసన్న కోణాలని కలిపినప్పుడు అది 180 డిగ్రీలు సమానం కనుక ఇక్కడ 75 డిగ్రీలు ఉంటే ఇది మొత్తం టుగెదర్ 105 అవుతుంది. ఇది 45, ఇది 45 కనుక రిమైనింగ్ 105 లో 60 డిగ్రీస్ అండి. బట్ ఈ యొక్క ప్రశ్నకి యాంగిల్ సిబిడి అంటున్నాడు, యాంగిల్ సిబిడి అండి అంటే బి వాల్యూ ఈ వాల్యూ అడుగుతున్నాడు. సో ఆన్సర్ ఎంత అంటే 60 డిగ్రీస్ గా చెప్పాలి. ఈ యొక్క ప్రశ్నకి ఆన్సర్ మనం సమాధానం ఇక్కడ సో సింపుల్ గా సో ఫోర్త్ ఆప్షన్ అనేది సమాధానంగా ఇవ్వవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ 33. The bisectors of any two adjacent angles of a parallelogram intersect at 90 degrees అండి. వెరీ సింపుల్, ఇది మన క్లాస్ రూమ్ లో కూడా రాయించాము. ఇది ఒక వెరీ ఇంపార్టెంట్ ప్రాపర్టీ అండి. The bisectors of any two adjacent angles of a parallelogram intersect at అంటున్నాడు. అంటే ఇక్కడ మనం వెరీ సింపుల్ అండి, రెండు ప్రక్క కోణాల యొక్క కోణ సమద్విఖండన రేఖలు ఉంటాయి కదా. సో అంటే మనం ఇప్పుడు ఒక పారలలోగ్రామ్ ఇలా తీసుకున్నప్పుడు సో రెండు పక్క కోణాలు అంటే ఇది ఏ తీసుకుందాం, ఇది బి తీసుకుందాం అండి. సో దీని యొక్క సమద్విఖండన రేఖ, దీని యొక్క సమద్విఖండన రేఖ దగ్గర ఇక్కడ వచ్చే యాంగిల్ ఎంత అంటే సో బైసెక్ట్ అయ్యే దగ్గర అంటే మనకి ఎప్పుడు కూడా తెలిసింది ఒక పారలలోగ్రామ్ లో ఇక్కడ ఏదైతే మనం ఇక్కడ సో జనరల్ గా మనం డయాగ్నల్స్ తీసుకుంటే డయాగ్నల్స్ ఆర్ బైసెక్ట్ ఈచ్ అదర్ అని చెప్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఏంటంటే ఈ యాంగిల్ ని కోణ సమద్వికరణం చేసే రేఖ, ఈ యాంగిల్ ని కోణ సమద్వికరణం చేసే రేఖ ఇక్కడ మీట్ అవుతున్నప్పుడు ఇక్కడ వచ్చే కోణం ఎంత అంటే 90 డిగ్రీలుగా మీరు తీసుకోవాలి. కాబట్టి ఈ యొక్క ప్రశ్నకి ఆన్సర్ ఎంత అంటే ఫోర్త్ ఆప్షన్ అండి 90. దీని గురించి డీటెయిల్ గా మనం క్లాస్ రూమ్ లో కూడా ఎక్స్ప్లెనేషన్ చేయడం కూడా జరిగింది. ఆ యొక్క నోట్స్ మీరు చూడటానికి మీరు ప్రయత్నించండి. నెక్స్ట్ వన్ 33. ABCD rhombus such that AC square plus BD square is equal K into AB square అంటున్నాడు. సో ఫస్ట్ మీకు రాంబస్ యొక్క ప్రాపర్టీస్ తెలియాలండి. రాంబస్ లో ఆల్ సైడ్స్ ఎలా ఉంటాయి అంటే ఈక్వల్ గా ఉంటాయి. సో లెట్ us assume నేను ఒక రాంబస్ తీసుకుంటాను. ఈ యొక్క రాంబస్ లో తీసుకుంటే మనకి సింపుల్ గా చెప్పాలంటే రాంబస్ లో డయాగ్నల్స్ అన్ఈక్వల్ గా ఉండొచ్చు కానీ సో సైడ్స్ మాత్రం ఈక్వల్ అండి. ఈ సైడ్ ఎంత ఉంటుందో ఈ సైడ్ అన్ని కూడా ఈక్వల్ లైన్స్ ని కలిగి ఉంటాయని చెప్తా ఉంటాం. అయితే ఇక్కడ మనం తీసుకునే వాటిని మనం ఏం చెప్తామంటే డయాగ్నల్స్ అంటామండి. సో డయాగ్నల్స్ సో వీటిని మనం జనరల్ గా డయాగ్నల్స్ అంటాం. సో డయాగ్నల్స్ అయితే అన్ఈక్వల్ ఇక్కడ. మరి ఇప్పుడు ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి తీసుకుందాం.
సో ఫ్రెండ్స్ మీరు గుర్తుంచుకోండి, రాంబస్ లో వెరీ 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 ఇంపార్టెంట్ ప్రాపర్టీ, ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ఆల్ ద సైడ్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ఇట్స్ డయాగ్నల్స్. అంటే ఇక్కడ డయాగ్నల్స్ ఏం చెప్పొచ్చు అంటే ఏసీ చెప్పొచ్చు డయాగ్నల్. నెక్స్ట్ వన్ ఇంకొక డయాగ్నల్ ఏంటంటే బీడీ అండి. ఈ రెండింటి యొక్క వర్గాల మొత్తం అంటే ఏసీ స్క్వేర్ ప్లస్ బీడీ స్క్వేర్, ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద డయాగ్నల్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ఆల్ ద సైడ్స్. అంటే ఇక్కడ మనకి ఒక సైడ్ ఏమో ఏబి ఉంది, ఏబి స్క్వేర్, మరొక సైడ్ వచ్చి బీసీ ఉంది, బీసీ స్క్వేర్ ప్లస్ సిడి స్క్వేర్ ప్లస్ ఏడి స్క్వేర్ అండి ఈజ్ ఈక్వల్. ఓకేనా? అంటే ఇది ఈ యొక్క ప్రాపర్టీని ఉపయోగించుకొని మనం సింపుల్ గా ఇచ్చినటువంటి ప్రశ్నకి ఆన్సర్ చెప్పవచ్చు. ఎందుకంటే వాడు ఏసీ స్క్వేర్ ప్లస్ బీడీ స్క్వేర్ ఈక్వల్ కే ఇంటూ ఏబీ స్క్వేర్ అంటున్నాడు. ఇప్పుడు కే ఇంటూ ఏబీ స్క్వేర్ అంటే మన యొక్క ఫార్ములా మొత్తాన్ని కూడా మనం ఏబీ స్క్వేర్ లోకి కన్వర్ట్ చేయాలి. మరి ఇక్కడ ఏబీ ఈజ్ ఈక్వల్ ఎంతో, బీసీ ఈక్వల్ టు సిడి ఈక్వల్ టు ఏడీ ఈక్వల్ టు అంతే. కాబట్టి ఇచ్చిన దాంట్లో మనం ఏబీ ఈజ్ ఈక్వల్ బీసీ ఈజ్ ఈక్వల్ సిడి ఈజ్ ఈక్వల్ ఏడి అండి. కాబట్టి ఇక్కడ నేను బీసీ ప్లేస్ లో ఏబీ రాస్తా, సిడి ప్లేస్ లో ఏబీ రాస్తా, ఏడి ప్లేస్ లో కూడా ఏబీ రాస్తా అండి. అప్పుడు నాకు ఈక్వేషన్ ఏమవుతుంది, ఏసీ స్క్వేర్ ప్లస్ బీడీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏబీ స్క్వేర్ ప్లస్, సో బీసీ ఈజ్ ఈక్వల్ ఏబీ కాబట్టి బీసీ ప్లస్ ఏబీ రాస్తా ఏబీ స్క్వేర్. నా సిడి ఈజ్ ఈక్వల్ ఏబీ కనుక సో సిడి ప్లస్ లో ఏబీ రాస్తా ఏబీ స్క్వేర్. నా ఏడి ఈజ్ ఈక్వల్ ఏబీ కనుక సో ఇక్కడ కూడా ఏబీ స్క్వేర్ రాస్తా అండి. అప్పుడు నాకు ఓవరాల్ గా ఏంటి, సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద డయాగ్నల్ ఏసీ స్క్వేర్ ప్లస్ బీడీ స్క్వేర్ విల్ బి ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ అక్కర్స్ 4 టైమ్స్ కనుక 4 టైమ్స్ ఆఫ్ ఏబీ స్క్వేర్ అండి. ఇప్పుడు 4 టైమ్స్ ఆఫ్ ఏబీ స్క్వేర్ అంటే ఇక్కడ వాడు కే ఏబీ స్క్వేర్ ఇచ్చాడు కనుక సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ కే అండి, 4 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. కాబట్టి మీరు రాంబస్ యొక్క ప్రాపర్టీస్, డయాగ్నల్స్ యొక్క ప్రాపర్టీస్, సైడ్స్ ప్రాపర్టీస్, యాంగిల్స్ ప్రాపర్టీస్ మీరు గుర్తుంచుకోగలిగితే కొన్ని స్పెషల్ కేస్ ప్రాపర్టీ ఉంది, దాంట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ రాంబస్ లో స్పెషల్ కేస్ ప్రాపర్టీ అండి. సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ఆల్ ద సైడ్స్ ఈజ్ ఈక్వల్ సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ఇట్ దేర్ డయాగ్నల్స్ అండి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 35th క్వశ్చన్. Diagonals of a parallelogram ABC intersect at O. యాంగిల్ BOC, ఓకే, యాంగిల్ BOC 90 degrees అయితే యాంగిల్ BDC 50 degrees అంటే యాంగిల్ BDC 50 degrees, దెన్ యాంగిల్ OAB అంటే యాంగిల్ OAB అంటే ఈ యొక్క యాంగిల్ ఎంత చెప్పమంటున్నాడు. సో ఫ్రెండ్స్ మీరు ఒక్కసారి జాగ్రత్తగా గుర్తుంచుకుంటే ఇక్కడ 90 degrees ఉన్నప్పుడు ఇక్కడ కూడా ఆపోజిట్ యాంగిల్ ఇక్కడ 90 degrees ఉండాలి. మరి ఇప్పుడు ఇది సరళ రేఖ మీద ఒక పాయింట్ దగ్గర కాబట్టి ఇది కూడా ఎంత ఉంటుంది అంటే 90 degrees ఉంటుంది. అప్పుడు ఇది కూడా 90 degrees అవుతుంది. రైట్ ఫ్రెండ్స్, ఒకసారి మీరు జాగ్రత్తగా చూడగలిగితే ఇప్పుడు ఇది 90 degrees అవుతుందండి, ఇది 90 degrees అవుతుంది. రైట్, మనకి అడుగుతున్న కోణం ఏంటంటే ఈ యొక్క కోణం ఎంత అడుగుతూ ఉన్నాడు. రైట్, ఒకసారి చూడండి, ఇది 50 degrees అయినప్పుడు ఇక్కడ ఉండే కోణం ఎంత అంటే 50 degrees అవుతుంది. ఇప్పుడు ట్రయాంగిల్ చూడండి AOB అండి, ఓకేనా. సో AOB నేను సెపరేట్ గా తీసుకుంటాను, AOB. ఇందులో ఈ వాల్యూ ఏమో 90 degrees అని తెలుస్తుంది, ఇక్కడ 50 ఉంటే ఇక్కడ కూడా 50 కనుక ఈ వాల్యూ 50 degrees అని తెలుస్తుంది. అప్పుడు నాకు ఇక్కడ వచ్చే యాంగిల్ ఎంత అంటే 40 degrees అండి. కాబట్టి ఈ యాంగిల్ మనం 40 degrees గా చెప్పొచ్చు. ఎందుకంటే సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ 180, 90, 50, 140 పోతే ఇంకా రిమైనింగ్ 40 అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం OAB అండి, అంటే మనం యాంగిల్ OAB ఈజ్ ఈక్వల్ ఎంత చెప్పవచ్చు అంటే 40 degrees ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ యొక్క ప్రశ్నకి మనం సో థర్డ్ ఆప్షన్ అనేది సమాధానంగా ఇక్కడ మనం ఇవ్వవచ్చు. రైట్, సో యాంగిల్ యొక్క అంటే ట్రయాంగిల్స్ మీద, నెక్స్ట్ పారలలోగ్రామ్స్ మీద వీటి యొక్క ప్రాపర్టీస్ మీరు కొంచెం జాగ్రత్తగా తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించండి. నెక్స్ట్ వన్ 36th క్వశ్చన్. సో ఇన్ ద గివెన్ ఫిగర్ అండి, సో ఫిగర్ ఇచ్చేసాడు మనకి యాంగిల్ DAC. సో DAC అనేది 32 degrees అంట, యాంగిల్ AOB 70 degrees అయితే యాంగిల్ DBC ఎంత అంటున్నాడు. యాంగిల్ DBC ఎంత అంటే ఈ యొక్క యాంగిల్ గురించి మనకి అడుగుతా ఉన్నాడు. ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, ఇది 70 degrees అయింది అంటే సో డెఫినెట్గా ఇక్కడ 110 degrees రావాల్సిందే, 110 degrees రావాలి. మరి ఇప్పుడు ఇది 32 degrees అయినప్పుడు ఇక్కడ ఎంత ఉంటుంది అంటే సో డెఫినెట్గా 32 degrees ఉంటుంది. ఇది 32 అయితే ఇది 32 ఆల్టర్నేట్ యాంగిల్స్ కాబట్టి ఇక్కడ ఏ యాంగిల్ ఉంటుందో ఇక్కడ కూడా అదే యాంగిల్ ఉంటుంది. మరి ఇప్పుడు ఇది 110 degrees ఎందుకంటే ఇది 70 degrees అండి. సో 70 + 110 ఇక్కడ ఎంత అంటే 180 అవుతుంది. సో 70 + 110 అండి, ఇది కూడా 180. అంటే ఇక్కడ మనం సింపుల్ గా 70, 110 ఇది సరళ రేఖ అనుకుంటే 180 degree, 70, 110, 180 కనుక ఈ యొక్క యాంగిల్ 110, మరి ఇదేమో 132 ఉంది కనుక 180 degrees లో నుంచి సో 110 degrees ని మరియు 32 degrees ని సబ్ట్రాక్ట్ చేద్దాం. మరి 180 degrees నుంచి టోటల్ 142 degrees పోతుంది అండి. అప్పుడు మిగిలే యాంగిల్ ఎంత అంటే 38 degrees. బట్ ఇక్కడ ఉండే యాంగిల్ ఎంత అంటే 38 degrees అండి. సో దట్ ఈస్ నథింగ్ బట్ యాంగిల్ DBC అడుగుతున్నాడు. సో యాంగిల్ DBC అడుగుతున్నాడు కాబట్టి ఆన్సర్ ఏం చెప్పాలంటే 38 degrees. సో 38 degrees ఎక్కడ ఉందండి ఇచ్చినట్టు క్వశ్చన్ పేపర్లో థర్డ్ ఆప్షన్లో ఇవ్వడం జరిగింది. సో కొంచెం జాగ్రత్తగా మీరు పారలలోగ్రామ్ యొక్క ప్రాపర్టీస్ నేర్చుకోవడానికి ప్రయత్నించండి. చాలా సింపుల్ గా ఇలాంటి క్వశ్చన్ ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 37th క్వశ్చన్.
ABC is a triangle, D is a point and AB such that AD is equal 1/4 AB అంట. సో AD వాల్యూ ఎంత అంటే AB లో 1/4 అని చెప్తా ఉన్నాడు. నెక్స్ట్ వన్ E is a point and AC such that AE is equal 1/4 AC అని చెప్తా ఉన్నాడు. అప్పుడు D is equal 2 centimeters అయితే దెన్ ఈ BD is equal ఎంత అన్నాడండి. సో మీరు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ట్రయాంగిల్స్ యొక్క ప్రాపర్టీ ఉంటుంది, మీరు కొంచెం జాగ్రత్తగా తీసుకోగలిగితే. అక్కడ AD is equal 1/4 AB అంటున్నాడు, 1/4 AB అంటున్నాడు అంటే ఇక్కడ నేను లెటర్స్ హెచ్ఎం ADని 1 అనుకుంటా. అప్పుడు ఇప్పుడు ఇది 1 అవుతుంది, ఇది 1 అవుతుంది, ఇన్ 1 అంటే 4 పార్ట్స్ అండి, 4 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ అయిపోయింది. నెక్స్ట్ వన్, సో AE is equal 1/4 AC అంటున్నాడు. సో టోటల్ ఏసీలో 1/4 అంటే ఇది 1, ఇది 1, ఇది 1, ఇది 1 తీసుకుందాం. అంటే ఈచ్ పార్ట్ ఈక్వల్ అవుతుంది. ఇక్కడ 4 పార్ట్స్ గా ఉన్నది. అయితే ఇక్కడ ఏమంటే D is equal 2 centimeters అంటాడు. సో ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, ఎప్పుడైతే మీకు D అనేది 2 centimeters మీరు ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి BC is equal, ఈ టైప్ డయాగ్రామ్ ఉన్నప్పుడు 4 times half of DE అండి, 4 times half DE, then 4 into 2 అండి. సో 4 into 2 is equal ఎంత అంటే 8 centimeters is the correct answer. ఈ యొక్క టైప్ మీకు డయాగ్రామ్ ఇచ్చినప్పుడు ఇక్కడ క్లియర్ గా చెప్తా ఉన్నాడు. సో AD వాల్యూ 1/4 AB అంట, AE వాల్యూ 1/4 AC అంటున్నాడు కనుక సో D is equal 2 centimeters అయితే BC ఎంత అంటే 4 times half 2 అండి, 4 into 2 ఎంత అంటే 8 centimeters అనేది ఒక 37వ ప్రశ్నకి మనం సమాధానంగా ఎంచుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, 38 క్వశ్చన్ అండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ అంటున్నాడు. సో ఇక్కడ కంప్లీట్ గా వాడు డయాగ్నల్స్ మీద ఇచ్చాడండి. సో చూడండి ఇక్కడ డయాగ్నల్స్ అండ్ డయాగ్నల్. ఈ యొక్క డయాగ్నల్స్ రాంబస్ మీద ఇచ్చాడు, ఈ యొక్క డయాగ్నల్ పారలలోగ్రామ్ ఇచ్చాడు, ఈ యొక్క డయాగ్నల్ స్క్వేర్స్ మీద ఇచ్చాడు, ఈ యొక్క డయాగ్నల్ రెక్టాంగిల్స్ మీద ఇచ్చాడు. ఇక్కడ నేను ప్రశ్న ఎలా ఇచ్చానంటే మనకి ఇచ్చినటువంటి క్వార్టర్లెట్ లో ఒక 4 క్వార్టర్లు తీసుకొని ఒక డయాగ్నల్స్ ప్రాపర్టీస్ మీద స్టేట్మెంట్స్ ఇచ్చాను. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ అంటున్నాడు. ద డయాగ్నల్స్ ఆఫ్ ఏ రాంబస్ డివైడ్ ఇట్ ఇంటూ 4 కాంగ్రుయెంట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ అండి. సో ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, సో మనం ఒక రాంబస్ తీసుకున్నామంటే ఆ రాంబస్ అని ఏం చేస్తాయంటే ఇక్కడ ఏవైతే డయాగ్నల్స్ ఉన్నాయో అవి 4 కాంగ్రుయెంట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ గా అవి డివిజన్ అయితే చేస్తాయి. ఎందుకంటే ఇక్కడ ప్రతి చోట ఎంత ఉంటుంది అంటే 90 డిగ్రీస్ ఉంటుందండి కాంగ్రుయెంట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. కాబట్టి ఇక్కడ మనకి ఇది ఓగా తీసుకున్నామంటే ఇక్కడ AOB అని చెప్తున్నాం కదా, ట్రయాంగిల్ AOB అనేది కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ BOC అవుతుంది. అదేవిధంగా కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ COD, అదేవిధంగా సో కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ AOD గా చెప్పవచ్చు. కనుక ఇక్కడ సో ఎప్పుడైతే డయాగ్నల్స్ ఏం చేస్తున్నాయంటే 4 కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ గా డివైడ్ చేస్తాయి. ఒక రాంబస్ లో ఉన్న డయాగ్నల్స్ ఎప్పుడు కూడా ఆ యొక్క పటాన్ని 4 సర్వ సమాన త్రిభుజాలుగా విభజిస్తాయి. అక్కడ యాంగిల్ ఎంత ఉంటుంది అంటే 90 డిగ్రీస్ ఉంటాయి. కాబట్టి సో ద డయాగ్నల్స్ ఆఫ్ ఏ రాంబస్ డివైడ్ ఇట్ ఇంటూ 4 కాంగ్రుయెంట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ అండి. సో డెఫినెట్ గా దీన్ని ఏమంటామంటే ట్రూ స్టేట్మెంట్ గా మనం తీసుకోవాలి. సో ఫ్రెండ్స్ కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి, డయాగ్నల్స్ ప్రాపర్టీస్ రాంబస్ మీద చదవగలిగితే దీన్ని మీరు రాసుకోవడానికి మీరు ప్రయత్నించండి. దిస్ విల్ బి ద ట్రూ అండి. నెక్స్ట్ వన్, ద డయాగ్నల్స్ ఆఫ్ ఏ పారలలోగ్రామ్ డివైడ్ ఇట్ ఇంటూ 2 కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్. ఒక పారలలోగ్రామ్ తీసుకున్నాం అనుకోండి, ఆ పారలలోగ్రామ్ లో సో ద డయాగ్నల్స్ అంటే నాట్ డయాగ్నల్ అంటే 1 డయాగ్నల్. సో 1 డయాగ్నల్ అనేది ఏం చేస్తుందంటే సో దాన్ని మనం 2 కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ గా డివిజన్ చేస్తుంది. అంటే ద డయాగ్నల్ ఆఫ్ ఏ పారలలోగ్రామ్ డివైడ్ ఇట్ ఇంటూ 2 కాంగ్రుయెంట్. S లేదు ఇక్కడ, S డిలీట్ చేసుకోండి. కాబట్టి ఇక్కడ ఇది ఒక ABCD గా తీసుకున్నాం అనుకోండి. సో ఇందులో మీకు సింపుల్ గా చెప్పాలి అంటే ఈ సైడ్ ఎంత లెంగ్త్ ఉందో ఈ సైడ్ అంతే లెంగ్త్, ఈ సైడ్ ఎంత లెంగ్త్ ఉందో ఈ సైడ్ కూడా అంతే లెంగ్త్ ఉంటుంది. కనుక ద డయాగ్నల్ ఆఫ్ ఏ పారలలోగ్రామ్ డివైడ్ ఇట్ ఇంటూ 2 కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అండి. కాబట్టి ఇక్కడ మనం సింపుల్ గా ఏం చెప్పొచ్చు అంటే ట్రయాంగిల్ ABC ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ ADC అని చెప్పి మనం మాట్లాడుకోవచ్చు అండి. సో ఈ విధంగా మనం సింపుల్ గా ఏం చెప్పొచ్చు అంటే సో ఇక్కడ ఒక పారలలోగ్రామ్ లో ఒక డయాగ్నల్ అనేది దాన్ని ఏం చేస్తుందంటే 2 కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ గా విభజిస్తుంది అంటున్నాడు. సో దట్ ఈస్ ఆల్సో ట్రూ స్టేట్మెంట్ అండి. సో దట్ విల్ బి ట్రూ స్టేట్మెంట్. బట్ ఫ్రెండ్స్ మీరు గుర్తుంచుకోండి, ఫస్ట్ స్టేట్మెంట్ ట్రూ అవుతుంది, సెకండ్ స్టేట్మెంట్ కూడా ట్రూ అవుతుంది. ఫస్ట్ అండ్ సెకండ్ ట్రూ ఉండేటట్టుగా సో మనకి ఆర్ ట్రూ ఉంది, A అండ్ D ఉంది కనుక B ఉంది కనుక సో అయితే ఆప్షన్ 1 అవ్వాలి లేదా ఆప్షన్ 2 అవ్వడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ 4th ఆప్షన్ లో B లేదు, 3rd ఆప్షన్ లేదు కాబట్టి వాటిని ఎలిమినేట్ చేయొచ్చు. ఇంకొకటి ట్రూ అయితే చాలండి, ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ గా పెట్టుకోవచ్చు. The diagonals of a square divide it into 4 congruent right angle isosceles triangles అండి. సో ఎక్స్ట్రాడినరీ అండి. సో ఇక్కడ మనకి ఒక స్క్వేర్ తీసుకున్నాం అనుకోండి, ఆ స్క్వేర్ లో మనకి ఏమవుతుంది అంటే డయాగ్నల్స్ ఏ విధంగా తీసుకుంటాం, ఫస్ట్ డయాగ్నల్ అండ్ సెకండ్ డయాగ్నల్ అండి.
చూడండి ఇక్కడ ద డయాగ్నల్స్ స్క్వేర్ డివైడ్ ఇట్ ఇంటూ 4 కాంగ్రుయెంట్ రైట్ యాంగిల్ ఐసోసెలస్ ట్రయాంగిల్స్ అంటున్నాడు ఇక్కడ. సో ఈ 4 ట్రయాంగిల్స్ ఎలా ఉంటాయంటే కాంగ్రుయెంట్ గా ఉంటాయని చెప్పొచ్చు. ఇది ట్రయాంగిల్ 1, ట్రయాంగిల్ 2, ట్రయాంగిల్ 3, ట్రయాంగిల్ 4. ఫస్ట్ ట్రయాంగిల్ అనేది సో సెకండ్ ట్రయాంగిల్ కి, అదేవిధంగా థర్డ్ ట్రయాంగిల్ కి ఇవన్నీ కూడా కాంగ్రుయెంట్ అని చెప్పి మనం మాట్లాడవచ్చు. అంటే ఒక స్క్వేర్ లో డయాగ్నల్స్ అనేవి 4 సర్వసమాన త్రిభుజాలుగా విభజిస్తుంది. అవి కూడా ఏమవుతాయంటే రైట్ యాంగిల్డ్ ఐసోసెలస్ అంటున్నాడు. రైట్ యాంగిల్డ్ అంటే ఇక్కడ ఉండే కోణం ఎంత అంటే ఒక స్క్వేర్ లో డయాగ్నల్స్ అనేది మనకి ఇక్కడ సో పర్పెండిక్యులర్ కాబట్టి పర్పెండిక్యులర్ బైసెక్ట్ అవుతాయి కాబట్టి ఇక్కడ ఉండే కోణం ఏమని చెప్తామంటే 90 డిగ్రీస్ 90 డిగ్రీస్ గా చెప్పాలి. మరి ఇప్పుడు నెక్స్ట్ ఏమన్నాడు, ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటున్నాడు. మరి నిజంగా ఐసోసెలస్ ట్రయాంగిల్ అవుతుందా లేదా ఒక్కసారి చూడండి. అవుతుందా లేదా అనేది ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయగలిగితే ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా చూడండి. ఇక్కడ డయాగ్నల్ అండి, ఇది ఏ అనుకుందాం, ఇది బి, ఇది సి, ఇది డి, ఇది ఓ అండి. ఇప్పుడు చెప్పండి, సో స్క్వేర్ లో డయాగ్నల్ లెంగ్స్ డెఫినెట్ గా ఈక్వల్ గా ఉంటాయి. అంటే ఏఓ ఎంత ఉందో ఓసి కూడా అంతే ఉంటుంది, రైట్ సార్. సో నెక్స్ట్ వన్ బిఓ ఎంత ఉందో సో ఓడి కూడా అంతే ఉంటుంది. అంటే మనం ఇక్కడ సింపుల్ గా చెప్పాలి అంటే ఇక్కడ డయాగ్నల్ లో సో ఇక్కడ ఇప్పుడు ఈ ట్రయాంగిల్ తీసుకున్నాం అనుకోండి, ఇంతవరకు ఈ ట్రయాంగిల్ తీసుకుందాం అండి. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు ఇందులో ఈ 2 సైడ్స్ ఏమవుతున్నాయి అంటే సో డెఫినెట్ గా మనకి ఈక్వల్ లెంగ్స్ గా ఉంటున్నాయి అని చెప్పి మనం మాట్లాడుకోవచ్చు. కనుక సో రైట్ యాంగిల్ ఐసోసెలస్ అంటున్నాడు. ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే సమద్విబాహు. అంటే ఒక త్రిభుజంలో సో 4 సర్వసమానంగా త్రిభుజాలుగా విభజిస్తుంది. అవి 4 కూడా లంబకోణ త్రిభుజాలు. కానీ ఇక్కడ యాక్చువల్ గా ఇక్కడ ఏంటంటే సో 90 డిగ్రీస్ ఉందండి, 90 డిగ్రీస్ ఉంది కాబట్టి ఇది హైపోటెన్యూస్ గా చెప్పొచ్చు. ఇక్కడ 90 డిగ్రీస్ ఉంది, ఇది హైపోటెన్యూస్ అనొచ్చు. ఇక్కడ 90 డిగ్రీ హైపోటెన్యూస్ అంటూ ఇక్కడ 90 డిగ్రీస్ అంటే హైపోటెన్యూస్ తీసుకోవచ్చు. కానీ ఈ యొక్క లెంగ్స్ అనేవి ఏమవుతున్నాయి అంటే ఈక్వల్ అవుతుంది. కావున ఒక స్క్వేర్ లో ఉన్నటువంటి డయాగ్నల్స్ ఏం చేస్తున్నాయంటే 4 సర్వసమాన త్రిభుజాలే కాదు, అది లంబకోణ త్రిభుజమే కాదు, ఐసోసెలస్ ట్రయాంగిల్ కూడా అవుతుంది. అంటే ఇక్కడ లంబకోణ సమద్విబాహు త్రిభుజంగా సో స్క్వేర్ యొక్క డయాగ్నల్ డివైడ్ చేస్తాయి. కాబట్టి డెఫినెట్ గా దిస్ వన్ ఆల్సో ట్రూ అని చెప్పవచ్చు అండి. కానీ ఇక్కడ ఏ ట్రూ అవుతుంది, బి ట్రూ, సి ట్రూ. కాబట్టి ఈ యొక్క ప్రశ్నకి ఆన్సర్ ఏం చెప్పాలంటే ఆల్ ఆర్ ట్రూ అండి. సో ఫోర్త్ వన్ చూడండి, ద డయాగ్నల్స్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ డివైడెడ్ ఇంటూ 2 pairs ఆఫ్ కాంగ్రుయెంట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్. ఓకే, సో ఎందుకంటే ఒక రెక్టాంగిల్ లో ఉన్నటువంటి సో డయాగ్నల్స్ అనేవి ఏం చేస్తాయంటే 2 వేరు వేరు జతలు అండి. అంటే ఇక్కడ మనం ఒక రెక్టాంగిల్ తీసుకుందాం, ఆ రెక్టాంగిల్ లో డయాగ్నల్స్ చేద్దామండి. డయాగ్నల్ చేసినప్పుడు ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ సైజ్ పొడవు ఎంత ఉందో ఇది సమానంగా ఉంటుంది, ఇక్కడ ఈ సైజ్ ఎంత ఉందో ఇది ఈక్వల్ గా ఉంటాయండి. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాయంటే ఇక్కడ డయాగ్నల్స్ ఏం చేస్తున్నాయంటే సో 2 pairs ఆఫ్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ గా విభజిస్తున్నాయి. ఎలా చెప్పగలుగుతున్నాం, దీనికి ఇది కాంగ్రుయెంట్ అంటాం, దీనికి ఇది కాంగ్రుయెంట్ అంటాం. ఇప్పుడు చెప్పండి ఏ బి సి డి చెప్పాం, ఇక్కడ ఓ తీసుకున్నాం. సో ఇందులో మనం సింపుల్ ఏం చెప్పొచ్చు అంటే ట్రయాంగిల్ ఏఓబి అనేది సో దానికి ఆపోజిట్ గా ఉన్నటువంటి ట్రయాంగిల్ సో ఇక్కడ సింపుల్ గా సో సిఓడికి మనం కాంగ్రుయెంట్ అని చెప్తాం. అంటే ఈ త్రిభుజం అనేది ఈ త్రిభుజానికి కాంగ్రుయెంట్, 1 pair ట్రయాంగిల్. ఈ త్రిభుజం అనేది ఈ త్రిభుజానికి కాంగ్రుయెంట్. అంటే మనం ట్రయాంగిల్ సో ఏఓడి అనేది సో దేనికంటే ట్రయాంగిల్ సో బిఓసికి కాంగ్రుయెంట్. కనుక ఒక రెక్టాంగిల్ ఉన్న డయాగ్నల్స్ అనేవి దాన్ని ఏం చేస్తాయంటే 2 pairs ఆఫ్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ గా విభజిస్తాయని చెప్పి చెప్తా ఉన్నాడు. సో దట్ ఈస్ ఆల్సో ట్రూ స్టేట్మెంట్ అండి. కాబట్టి ఈ యొక్క ప్రశ్నకి మనం సింపుల్ గా 38th క్వశ్చన్ ఎప్పుడు కూడా మీరు గుర్తుంచుకోండి. నేను క్లాస్ రూమ్ లో చెప్పి ఉండకపోయినా మీరు ఒకసారి వీడియో పాజ్ చేసుకొని ఇప్పుడు నేను ఏవైతే డయాగ్రామ్ గా ఇచ్చానో దాన్ని మీరు సో డ్రా చేసుకొని మీరు ఈ 4 పాయింట్స్ మీరు హ్యాడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎగ్జామినేషన్ లో క్వాడ్రిలేటరల్ మీద, పారలలోగ్రామ్, రాంబస్, సో స్క్వేర్, రెక్టాంగిల్స్ మీద, డయాగ్నల్స్ మీద ప్రాపర్టీస్ ఈ 4 చాలా ఇంపార్టెంట్ అండి. గుర్తుంచుకోవడానికి ప్రయత్నించండి, నోట్బుక్ లో కూడా రాసుకోవడానికి ప్రయత్నించండి. రైట్, కాబట్టి ఆన్సర్ ఏం చెప్తున్నాం, ఫస్ట్ వన్. సో ఇదే 38th క్వశ్చన్ అండి. సమచతుర్భుజమును కర్ణం 4 లంబకోణ సర్వసమాన త్రిభుజాలుగా విభజిస్తుంది. ఎస్, డెఫినెట్ గా దీన్ని ఏమని చెప్తామంటే సత్యం. ఓకే, కర్ణం ఏం చేస్తుంది, 4 లంబకోణ సర్వసమాన త్రిభుజాలుగా విభజిస్తుంది అంటున్నాడు. దేన్ని, సమచతుర్భుజంని. సమచతుర్భుజము అంటే ఏం చెప్తున్నాం, రాంబస్ అండి. ఈ రాంబస్ లో ఉన్న కర్ణాలు ఏం చేస్తున్నాయి అంటే 1 2 3 4 అండి. సో ఈ యొక్క 1 2 3 4 ఏమవుతున్నాయి అంటే సో 1 2 ఓకేనా, సో 3 అండ్ అదే విధంగా 4. ఈ 4 కూడా ఎలా ఉంటున్నాయి అంటే కాంగ్రుయెంట్ గా ఉంటాయి నేను చెప్తున్నా. అదే విధంగా 4 కూడా లంబకోణ అంటున్నాయి. ఎందుకంటే ద డయాగ్నల్స్ ఆర్ పర్పెండిక్యులర్ బైసెక్ట్ టు ఈచ్ అదర్ అని చెప్తూ ఉంటాం. కనుక ఇక్కడ ఉండే యాంగిల్ ఎంత అంటే
90 degrees ఉంటుందని మనం మాట్లాడుతున్నాం. అందువల్ల అది సత్యం అవుతుంది. నెక్స్ట్ వన్, సమాంతర చతుర్భుజము కర్ణము 2 సర్వసమాన త్రిభుజాలుగా విభజిస్తుంది. సో డెఫినెట్ గా ఇది కూడా సత్యం అని చెప్పొచ్చు అండి. ఎందుకు అంటే ఇక్కడ ఒక పారలలోగ్రామ్ తీసుకున్నామంటే అది సమాంతర చతుర్భుజం అంటాం. ఆ సమాంతర చతుర్భుజంలో కర్ణం అండి. సో సమాంతర చతుర్భుజం కర్ణము అంటున్నాడు. ఒక కర్ణం ఏం చేస్తుంది ఇక్కడ, ఇది ట్రయాంగిల్ 1 ట్రయాంగిల్ 2 అండి. సో 2 కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ గా విభజిస్తుంది అని చెప్తా ఉన్నాడు. సో చతురస్రం కర్ణమును 4 లంబకోణ సమద్విబాహు సర్వసమాన త్రిభుజాలుగా విభజిస్తుంది. అంటే ఇక్కడ ఒక చతురస్రం తీసుకున్నాం అనుకోండి, ఈ చతురస్రం ఈ డయాగ్నల్స్ ఏవైతే ఉన్నాయో, సో ఇక్కడ ఏం చెప్తున్నా అంటే 4 సర్వసమానం. అంటే 1 అనేది 2కి, అదేవిధంగా 2 అనేది 3కి, 3 అనేది 4కి. నెక్స్ట్ వన్, ఇక్కడ ఉండే యాంగిల్ ఎంత అంటే 90 degrees ఉంటుంది. నెక్స్ట్ వన్, వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ లెంగ్త్ ఈక్వల్ ఉంటుంది, ఈ లెంగ్త్ ఈక్వల్ ఉంటుంది. సో రెండు లెంగ్త్స్ అనేవి ఈక్వల్ గా ఉంటాయి కనుక సో సమద్విబాహు సర్వసమాన త్రిభుజాలుగా విభజిస్తుంది. నెక్స్ట్ అక్కడ కోణం ఎంత అంటే లంబకోణం. సో ఫ్రెండ్స్, మీరు అన్నీ కూడా కరెక్టే కాబట్టి ఇంకొంచెం 4 స్టేట్మెంట్స్ రాసుకొని మీరు కొంచెం దీన్ని బ్యాహెడ్ చేయడానికి కూడా మీరు ప్రయత్నించండి. ఇవి క్వార్టర్ లెటర్లో పారలలోగ్రామ్, రాంబస్, స్క్వేర్, రెక్టాంగిల్ సంబంధించిన డయాగ్నల్స్ యొక్క ప్రాపర్టీస్. 39th క్వశ్చన్ చూద్దాం. 39th క్వశ్చన్, if the two adjacent sides of a parallelogram are 7.5 and 5 cm, then find its perimeter అంట. సో ఒక పారలలోగ్రామ్ లో మనకి తెలుసండి ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఇది 7.5 తీసుకుంటే ఇది 7.5 అవుతుంది. సో ఇది 7.5 తీసుకుంటే ఇది 5 అండి. దీని యొక్క పెరిమీటర్ అంటున్నాడు. సింపుల్ గా 7.5 ప్లస్ 5 ప్లస్ 7.5 ప్లస్ 5 అండి. 7.5 7.5 15, 5 plus 5 10 అండి. సో టోటల్ ఎంత అంటే సో మనం 25 సెంటీమీటర్స్గా ఇక్కడ 39th క్వశ్చన్ తీసుకోవచ్చు. మరి చివరి ప్రశ్న చూద్దాం. ఇక్కడ సో పెరిమీటర్ అడుగుతున్నాడు, చుట్టుకొలత అడుగుతున్నాడు. ఓకే, అబ్జర్వ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్, ఏ రాంబస్ మే ఆర్ మే నాట్ బి ఏ స్క్వేర్ అండి. ఎస్ కరెక్ట్ అండి. ఎందుకంటే ఒక రాంబస్ అనేది చతురస్రం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సో దట్ ఈస్ డెఫినెట్లీ ట్రూ స్టేట్మెంట్. నౌ ఏ స్క్వేర్ మస్ట్ బి ఏ రాంబస్ అండి. ఒక స్క్వేర్ ఎప్పుడు కూడా ఏమవుతుందంటే రాంబస్ అవుతుంది కనుక ఒక చతురస్రం ఖచ్చితంగా రాంబస్ అవుతుంది. ఒక రాంబస్ చతురస్రం కావచ్చు, కాకపోవచ్చు. కనుక ఇక్కడ ఇచ్చింది రాంబస్ అనేది చతురస్రం కావచ్చు, కాకపోవచ్చు అంటున్నాడు. కరెక్ట్ స్టేట్మెంట్. చతురస్రాలు అన్ని రాంబస్ అంటున్నాడు. కరెక్ట్ అండి. కాబట్టి ఏ అండ్ బి ఆర్ డెఫినెట్లీ ట్రూ స్టేట్మెంట్స్ గా మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది 31 క్వశ్చన్ నుంచి 48th క్వశ్చన్ వరకు యొక్క పార్ట్ 4 వీడియో. మనం ఏదైతే కాంప్రహెన్సివ్ టెస్ట్ 1 పెట్టుకున్నామో స్టాటిస్టిక్స్ అండ్ ప్లేన్ జామెట్రీ మీద, దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ వీడియో. సో వన్ మోర్ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటంటే ఇక్కడ మీకు సో మనకి ఆల్రెడీ సో సీఎం రేవంత్ రెడ్డి గారు సో అటవీ శాఖలో ఉన్నటువంటి పోస్టుల్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా చేయాలని చెప్పారు కనుక రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుందని చెప్పుకోవచ్చు. కనుక త్వరలో మనకి FBO, FRO, FSO నోటిఫికేషన్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి వస్తుంది. కనుక దాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి సంబంధించిన FBO, అదేవిధంగా FRO, FSOకి సంబంధించినటువంటి నూతన బ్యాచ్ అనేది ఈ యొక్క సెప్టెంబర్ 3వ తారీఖు నుంచి చైతన్య ఇన్స్టిట్యూట్ పోలీస్ దిల్షుక్ నగర్ బస్ స్టాండ్ దగ్గర ఉంటుందండి. ఈ యొక్క సంస్థలో సెప్టెంబర్ 3వ తారీఖు సంబంధించి ఫస్ట్ బ్యాచ్ అనేది ఎక్స్క్లూజివ్ TGPSCకి సంబంధించినటువంటి సంబంధించినటువంటి ఈ యొక్క నూతన బ్యాచ్లు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి సంబంధించి బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం కనుక వెంటనే అడ్మిషన్ తీసుకొని మీ యొక్క తరగతులు అనేది సెప్టెంబర్ 3వ తారీఖు వరకు మీరు స్టార్ట్ చేసుకోండి. ఇది బ్యాచ్ ఎక్స్క్లూజివ్ బ్యాచ్ 3వ తారీఖు స్టార్ట్ అవుద్ది. బట్ మీరు ఆగస్టు 17 లోపు జాయిన్ అవుతే కొంత డిస్కౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ డిస్కౌంట్ కోసం, మిగతా వివరాల కోసం అయితే మీరు మా డైరెక్టర్ సార్ నరసింహారెడ్డి గారు ఉన్నారు. సో సార్ని వచ్చి మీరు డైరెక్ట్గా మీట్ అవ్వచ్చు, లేదా స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీరు ఇంటి దగ్గర ఉన్నా కానీ ఆన్లైన్ ద్వారా పేమెంట్ చేసుకొని సెప్టెంబర్ 3కి సో మీ యొక్క అడ్మిషన్ అయితే మీరు బ్లాక్ చేసుకోవడానికి మీరు ప్రయత్నించండి. సో సెప్టెంబర్ 3 వచ్చి మాకు ఆ బ్యాచ్కి అడ్మిషన్ ఇవ్వండి, ఇచ్చే అవకాశం లేదు కనుక ముందే అడ్మిషన్ బ్లాక్ చేసుకోవాలి. ఒక బ్యాచ్కి మీకు 200 అడ్మిషన్ ఉంటాయి. ఈ యొక్క ఎక్స్క్లూజివ్ FBO, FRO, FSO బ్యాచ్ జనరల్ మ్యాథమెటిక్స్ 100 మార్కుల పేపర్ ఉంటుంది. సో జనరల్ స్టడీస్ అంటాం, జనరల్ నాలెడ్జ్ అని చెప్తాం, 2 కలిపి ఇస్తాడు, అదొక 100 మార్కుల పేపర్. ఈ 2 పేపర్స్ మీకు ఇన్ టైంలో కంప్లీట్ చేసి దానికి సంబంధించిన కాంప్రహెన్సివ్ టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్లు, మార్క్ ఎగ్జామ్స్ కూడా ఈ యొక్క ఎక్స్క్లూజివ్ బ్యాచ్లో మీకు కండక్ట్ చేయడం జరుగుతుందండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నెక్స్ట్ వీడియోలో మనం 41 క్వశ్చన్ నుంచి 58th క్వశ్చన్ వరకు మనం నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.